శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మార్చి 3వ తారీఖు 2026 విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి మంగళవారం నాడు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణానికి సంబంధించి కొన్ని విషయాలు మీకు తెలియజేయడం గురించి ఈ వీడియో చేయడం జరిగింది. అసలు మొట్టమొదటిగా ఈ గ్రహణం సంపూర్ణమైన చంద్రగ్రహణం, అందులో అనుమానం లేదు. కానీ ఇది మధ్యాహ్నం 3:19 ప్రారంభమయ్యి సాయంత్రం 6:46 వరకు ఉందండి. ఇందులో సూర్యాస్తమయం అయ్యే వరకు చంద్రదర్శనం జరగదు. అంటే 6:02 వరకు చంద్రదర్శనం అన్నది జరగదు. 6:02 నుంచే మనకి చంద్రదర్శనం జరుగుతుంది. కాబట్టి 6 గంటలకి పట్టు స్నానము, 6:49 విడుపు స్నానం చేయడం శాస్త్రసమ్మతమైన విషయం అండి. అది కాదని కొంతమంది 3 గంటలకి పట్టు స్నానం, 7 గంటలకి విడుపు స్నానం కూడా చేస్తారు. దాంట్లో ఏమాత్రం తప్పు లేదు, చెయ్యొచ్చు. కానీ ఇది శాస్త్రసమ్మతమైన విషయం. అలాగే ఉదయం 10:30 లోపు భోజనం కానీ, టిఫిన్ కానీ, పలహారం చేసేవాళ్ళు కానీ, భోజనం చేసేవారు కానీ ఉదయం 10:30 లోపు చేసేయాలి. అలాగే గర్భవతులు సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు, అంటే 7 వరకు కూడా సుమారుగా చాలా జాగ్రత్తగా ఒక కుర్చీలోని ఆసనంలోని కూర్చుని ఉండాలి. అలాగే మఖా నక్షత్రానికి ఈ గ్రహణం పట్టింది కాబట్టి, మఖా నక్షత్రం మీద చంద్రుడు ఉండగా ఈ గ్రహణం పట్టింది కాబట్టి, మఖ పుబ్బ ఉత్తర అంటే సింహరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు బయట తిరిగి కావాలని గ్రహణాన్ని చూద్దామని, పరిశీలన చేద్దామనే ఉద్దేశాలు పక్కన పెట్టి చక్కగా ఆ గ్రహణ సమయంలో దేవతానామస్మరణ చేస్తే చాలా మంచిది. ఉపాసకులకు కూడా చాలా మంచి విశేషమైన రోజు రేపు గ్రహణము. అలాగే దేవాలయ దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఉదయం 10:30 లోపే దర్శనం చేసుకోవాలి. తర్వాత దేవాలయాలు మూసేస్తారు. మరుసటి రోజు మాత్రమే తీస్తారు. అలాగే అశక్తులు ఎవరైతే పలహారం మాత్రం చేసి ఉండలేమో, భోజనం చేస్తే కానీ అవ్వదు అనుకునే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే పలహారం చేయడం అన్నది చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, అనారోగ్యం చేసినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తప్పదు. మిగతా వాళ్ళందరూ కొద్దిగా పలహారం చేసి గ్రహణం రోజు భోజనం అన్నది వర్జ్యం, అంటే వదిలేయాలి. కాబట్టి ఏంటంటే గ్రహణం రోజు పలహారం చేసి దేవతార్చన చేసుకోవడం అన్నది చాలా మంచిది. అలాగే మనం వండుకున్న సామాన్లు ఏమైనా ఉంటే అవి పనిచేయవు. కాబట్టి వండుకున్న సామాగ్రి ఉదయం 10:30 లోపు ఖర్చు చేయాలి. పాలు, పెరుగు లాంటి వాటి మీద, దేవతల మీద, దేవతార్చనల మీద దర్భ అని ఒకటి ఉంటుంది. దర్భని వేసి చక్కగా ఆచ్ఛాదనలాగా వేసి ఆ గ్రహణం అయిపోయిన తర్వాత అవి తీసేస్తే చాలా మంచిది. ఆ గ్రహణం అయిపోయిన తర్వాత అవి తీసేసి చక్కగా వాడుకోవచ్చు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇకపోతే అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళకి రేపు చాలా విశేషమైనది. రేపు గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రోపాసన తీసుకోవడం, ఉపదేశం తీసుకోవడం అన్నది చాలా మంచిది. గ్రహణం తర్వాత రోజు ఉదయం స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసుకుని సింహరాశి వారు ఖచ్చితంగా వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకుని, మీకు వీలుంటే, అవకాశం ఉంటే ఉలవలు కేజింపావు చొప్పున ఉలవలు, బియ్యము లేదా ధాన్యము, మినువులు దానం చేస్తే సరిపోతుంది. ఇంకా శక్తి ఉంది మాకు అనుకుంటే వెండి సర్పము, ఒక రాగి పాత్రలో నెయ్యి పోసి అది దానం చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ గ్రహణ శోల అన్నది కానీ, గ్రహణం పట్టిన తర్వాత వచ్చేటువంటి అనారోగ్యాన్ని కానీ మనం మించి ఏ పనైనా చేయవచ్చు. ఆఖరిగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, గ్రహణానికి ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఈ విషయం మీకు తెలియజేయాలని వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత విషయం తెలిసింది అని అనుకుంటున్నాను. నమస్కారం.